ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన పూజింపదగిన నామం పేరిట హృదయపూర్వకంగా శుభాలు ప్రకటిస్తున్నాను. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడని బైబిల్ సెలవిస్తుంది. మన దేవుడు మాట తప్పనివాడు, మారనివాడు. ఆయన పరిస్థితులు మారిపోవచ్చు, మనుషులు మారిపోవచ్చు, రాజ్యాలు మారిపోవచ్చు, రాజులు మారిపోవచ్చు, ఎన్నో మారిపోతున్నాయి ప్రపంచంలో. కానీ దేవుడు మారనివాడు, మాట తప్పనివాడు. వాగ్దానం చేసిన దేవుడు వాగ్దానం నెరవేర్చడానికి ఆయన ఎల్లప్పుడూ కూడా ఆశాబుద్ధుడు. ఆయన అలాంటి గొప్ప దేవుణ్ణి ఆరాధిస్తున్నందుకు మనం నిజంగా అతిశయపడాలి. ప్రభువుని ఇంకా ఇంకా స్తుతించాలి. ఎంత ఎక్కువగా మనం దేవుని స్తుతిస్తుంటామో మన పరిస్థితుల్లో అంత మార్పును మనం గమనించగలుగుతూ ఉంటాం. రాజమండ్రి క్రైస్ట్ టిప్ సెంటర్లో ప్రతి ఆదివారం వేలాది కుటుంబాలు దేవుని ఆరాధిస్తూ, దేవుని మాటలు వింటూ, వాక్యము ద్వారా తమ జీవితాలు కట్టుకుంటూ ప్రభు కృపలో వర్ధిల్లుతున్నారు. మీలో చాలామంది కూడా వాక్యం ద్వారా దీవెన పొందుతున్నారని విని నేను ప్రభువును స్తుతిస్తున్నాను. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా, పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దాం. 66వ కీర్తన 6వ వచనాన్ని చదువుకుందాం. Psalm 66 and verse 6. ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను, జనులు కాలినడకచే దాటిరి, అక్కడ ఆయన యందు మేము సంతోషించిదమే. ఎంత చక్కని మాట. ఆయన సముద్రమును ఆరిన నేలగా చేసేసాడట. జనులు కాలి నడకన దాన్ని ఏం చేశారు? దాటారు. దేవుడు ఎలాంటివాడు? తనను అంగీకరించిన వారి జీవితాల్లో ఎలాంటి అద్భుతాలు చేయడానికి సామర్థ్యం కలిగిన వాడు అని ప్రశ్నిస్తే బైబిల్ ఎన్నో ఉదాహరణలు మనకు కనబడతాయి. ద బైబిల్ ఈజ్ ద హిస్టరీ అండ్ ద బైబిల్ ఈజ్ ద మిస్టరీ అన్నాడు దేవుని సేవకుడు. పరిశుద్ధ గ్రంథం చరిత్రకు ఆధారమైనది. చారిత్రాత్మక సంగతులు ఎన్నో బైబిల్లో రాయబడ్డాయి. అలా అని చెప్పి కేవలం బైబిల్ని ఒక చరిత్ర పుస్తకంగా మనం చూసి ప్రక్కన పెట్టేయడానికి లేదు. దేవుడు తన ప్రజల పట్ల చేసిన కార్యాలను మనం అర్థం చేసుకోవడం వలన మన జీవితాల్లో కూడా దేవుడు ఎలాంటి అద్భుతాలు చేయగలడో మనం నమ్మి ఆయన దగ్గరికి రాగలిగితే ఖచ్చితంగా అలాంటి అద్భుతాలు ప్రభు మన జీవితంలో చేయడానికి నేటికి సామర్థ్యం కలిగిన వాడే. అయితే ఆయన చిత్తానుసారంగా దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు జరిగిస్తారు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత వారు ప్రయాణం చేసుకుంటూ వచ్చేసరికి ఒక చోటకు వచ్చేసరికి మార్గం కనబట్టలేదు. ఎందుకంటే వారి ముందు ఎర్ర సముద్రం ఉంది. ఎర్ర సముద్రం వారి ముందుకు వచ్చేసినప్పుడు ఒకలాంటి కృంగుదల, ఆందోళన వచ్చేసింది. ఎందుకంటే వెనుక నుండి ఆల్రెడీ ఫరో సైన్యం వచ్చేస్తున్నారు. ఇటు ప్రక్కన అటు ప్రక్కన అరణ్యం ఉంది, దానిలోనికి వెళ్ళే ఛాన్సే లేదు. ఇంక ఇరుక్కుపోయాము, ఇంక మన పని అయిపోయింది, ఇంక ఇదే మన జీవితంలో ఆఖరి రోజు. ఆ ఉండేదేదో ఐగుప్తులోనే ఉంటే బాగుండేది, మనకు అక్కడ సమాధులైనా దొరికేవి, కానీ ఇప్పుడు ఇక్కడ అవి కూడా దొరికేలా లేవు అనే బాధలు, అనే ఇబ్బందులోనికి వారు వచ్చేసినప్పుడు దేవుడు ఒక అసాధారణమైన కార్యం వారి జీవితంలో జరిగించారు. మీరు ఎక్సోడస్ చాప్టర్ 14 జాగ్రత్తగా చదివితే, నిర్గమకాండం 14వ అధ్యాయం చదివితే, సముద్రమును దేవుడు 2 పాయలుగా చేసి సముద్రమును విడగొట్టి విభజించి తన ప్రజలను కాలినడకన సముద్రంలో నడిపింపజేసిన దేవుడు ఆయన. చరిత్రలో అలాంటి అద్భుతం ఎంత ఉన్నతమైందో మన మాటల్లో వర్ణించలేం. ఒక దైవజనుడు ఎక్సోడస్ చాప్టర్ 14 మీద డీప్ రీసెర్చ్ చేసి ఆయన చెప్పిన మాట ఏంటంటే, సర్వసాధారణంగా సముద్రం చీలిపోయింది అన్న మాట చాలా ఈజీగా మాట్లాడేసుకుంటాం, కానీ అలా సముద్రం చీలి ప్రజలు నడిచి ఆరిన నేల మీద నడిచి ఒడ్డుకు చేరుకోవడానికి 36 రకాల అద్భుతాలు ప్రభు జరిగించి ఉంటేనే కానీ వారు ఆ రాత్రి ఆ ఎర్ర సముద్రం నుంచి దాటి వెళ్ళేవారు కాదని ఆయన నిర్ధారించాడు. 36 రకాల అద్భుతాలు. ఎందుకోసం అంటే దేవుడు తూర్పు గాలిని రేపి ఆ నీటిని కొట్టగానే నీళ్లు విభజించబడ్డాయని లేఖనాల్లో రాయబడింది కదా. అంత బలమైన గాలి వచ్చినప్పుడు మరి ప్రజలందరూ ఎగిరిపోలేదే, ప్రజలందరూ వెళ్ళి ఒకళ్ళటు ఒకళ్ళిటు పడిపోలేదే, వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. కానీ దేవుడు ఎగ్జాక్ట్గా స్పెసిఫిక్ లొకేషన్ని దేవుడు మార్క్ చేసి అక్కడ నీటిని కొట్టగానే నీళ్లు విభజించబడ్డాయి. తూర్పు గాలి. ఎంత అద్భుతమైన దేవుడు ఆయన. కాలి నడకని నడిచారంట, వాళ్ళు దాటి వెళ్ళారు. నేను అనుకుంటాను అప్పుడు సెల్ఫీలు లేవు కాబట్టి, ఈ ఫోన్లు కెమెరాలు ఆ టైంలో లేవు కాబట్టి జాగ్రత్తగా ఒక రాత్రిలో దాటేశారు. కానీ ఇప్పుడు ఈ కాలంలో అలాంటిది ఏదైనా జరిగి ఉంటే మనం దాటడానికి ఎన్ని రోజులు పడుతుందో. ఎందుకోసం? అద్భుతాన్ని చూసి ఫోన్లో రికార్డ్ చేసి సెల్ఫీలు తీసుకుని రీల్స్, షార్ట్లు చాలా చేస్తేనే కానీ మనం దాటి వెళ్ళేవాళ్ళం కాదు. కానీ ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు అవన్నీ లేవు కాబట్టి జాగ్రత్తగా దాటేశారు ఒక రాత్రిలో కదా. దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి
మార్గాన్ని ఏర్పరిస్తే కాలినడకన ప్రజలు సముద్రంలో నడిచారు. వాట్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇట్ వాస్ వాకింగ్ త్రూ ద సీ. ఈరోజు బహుశా నీ జీవితంలో ఒక ఎర్ర సముద్రం ఉందేమో. నీ అభివృద్ధిని, నీ ప్రయాణాన్ని, నీ గమనాన్ని అడ్డుకుంటున్న ఎర్ర సముద్రం ఏంటి? అదేదైనా కావచ్చు. యూ కెన్ ఐడెంటిఫై దాట్. నువ్వు దాన్ని గుర్తించగలిగితే దేవుడు దాని నుండి నీకు విడుదల ఇవ్వాలని కోరుతున్నాడు ఆయన. నువ్వు దాటి వెళ్ళే వ్యక్తిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. నువ్వు ఆ సముద్రంలో మునిగిపోవాలని దేవుడు కోరుకోవడం లేదు. ఇశ్రాయేలు ప్రజల్లో ఒక్కళ్ళు కూడా సముద్రంలో మునిగిపోలేదు. దేవుడు అందరినీ వాగ్దానం చేశాడు కాబట్టి బయటికి నడిపించాడు. ఈరోజు నీ ముందున ఎర్ర సముద్రం నేను ముంచడానికి లేదు సహోదరి. నీ ముందున ఎర్ర సముద్రం నేను ముంచడానికి రాలేదు సహోదరుడా. నువ్వు దాటి వెళ్ళి దేవునికి మహిమకరంగా బ్రతుకుతావని ఆ ఎర్ర సముద్రం బహుశా నీ ముందుందేమో. వాట్ యు హ్యావ్ టు డూ? లుక్ అన్ టు గాడ్. దేవుని వైపు చూడు. అసాధ్యాలను సుసాధ్యపరిచే దేవుడు, భీకర క్రియల చేత ఉత్తరమిచ్చే దేవుడు, ఆయన వైపు నువ్వు చూడగలిగితే నీ ముందున్న ఆ భయంకరమైన సముద్రాన్ని చీల్చి నీకు మార్గాన్ని ఏర్పరిచే సామర్థ్యం కలిగిన దేవుడు ఆయన. పాల్ యాంగిచో అనే దేవుని సేవకుడు లంగ్ డిసీజ్తో బాధపడుతూ, ట్యూబర్క్యులోసిస్తో బాధపడుతూ హాస్పిటల్లో ఉంటే డాక్టర్ చెప్పాడు 3 నెలలకి నీకు బ్రతకవని, చచ్చిపోతావు అని చెప్పిన ఆ వ్యక్తి ఆ తర్వాత యేసు ప్రభువును అంగీకరించిన తర్వాత పూర్ణ స్వస్థత పొంది అనేక సంవత్సరాల బ్రతికి అద్భుతమైన పరిచర్య దైవజనుడు చేశారు. దక్షిణ కొరియాలో ఆయన సంఘం, లక్షలాది మంది సంఘం ప్రభువును ఆరాధించేవారుగా, దేవుని స్తుతించేవారుగా వారు స్థిరపరచబడ్డారు. డాక్టర్లు చెప్పేశారు నువ్వు ఎక్కువ కాలం బ్రతకవని, కానీ దేవుడు బ్రతికించాడు. బహుశా అలాంటి స్థితిలో నువ్వు ఉన్నావేమో. అందరూ డిక్లేర్ చేశారేమో ఆల్రెడీ నీ పని అయిపోయింది, నీ జీవితం ముగించబడింది, నీ బ్రతుకింతే అని బహుశా చాలామంది అన్నారేమో. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, ఇంకా చాలా ఉంది నీ ప్రయాణం. ఈ సమస్యను అధిగమించి నువ్వు కనాను దేశంలో ప్రవేశించాలని దేవుడు ఆశపడుతున్నాడు. పాలు తేనెలు ప్రవహించి దేశంకు రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. కృంగిపోవద్దు నీకున్న శ్రమను బట్టి, కృంగిపోవద్దు నీకున్న అనారోగ్యాన్ని బట్టి, కృంగిపోవద్దు నీకున్న ఒంటరితనాన్ని బట్టి, కృంగిపోవద్దు నీ మీద పడుతున్న నిందల అవమానాలను బట్టి. దేవుని వైపు చూడు. లుక్ అన్ టు గాడ్. హీ ఈస్ ద గాడ్ ఆఫ్ ఇంపాసిబిలిటీస్. అసాధ్యాలను సుసాధ్యపరిచే దేవుడు ఆయన. కాలి నడకన ప్రజలు సంతోషించి ప్రభువులో ఆనందించారట. అంతవరకు ఆందోళన చెందిన వారు ఆనందించేవారుగా మార్చబడ్డారు. కారణం దేవుడు వారి స్థితిగతుల్లో జోక్యం కలిగించుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఈ వాగ్దానాన్ని ఈరోజు క్లెయిమ్ చేసి ప్రభువును స్తుతించండి. అసాధారణమైన అద్భుతాలు మీ జీవితంలో జరుగుతాయి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఇంతవరకు మీరు మాకు ఇచ్చిన మంచి వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు. నీవు సముద్రమును ఆరణ్యాలుగా మారిస్తే నీ జనులు కాలినడకన సముద్రాన్ని దాటారని నీ లేఖనాల్లో మేము చదివాను. అక్కడ ఆయన ఎందు వారు ఆనందించారని. అవునయ్యా, దుఃఖము, వేదన, ఆందోళన మమ్మల్ని అలుముకున్నప్పుడు ఆనందభరితులుగా చేయాలనేదే నీ చిత్తము, నీ ప్రణాళిక. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే ఎర్ర సముద్రం దగ్గర నిలబడి ఎటుపోవాలో తెలియక ఇరుక్కుపోయామన్న బాధలో ఉన్నారో ప్రభా, వారి స్థితిగతులను జోక్యం కలిగించుకోండి. సముద్రాన్ని పాయలు చేసి ప్రజలు నడిపించిన దేవుడు, ఆ శ్రమ నుండి, ఆ ఇబ్బంది నుండి మా ప్రియులను విడిపించి నీ చిత్తానుసారంగా కొనసాగడానికి కావలసిన కృప మెండుగా వారి మీద కుమ్మరించండి. ఎవరైతే అనారోగ్యాలతో ఉన్నారో స్వస్థతనివ్వండి. మరణ పడకల మీద, రోగ శయ్యల మీద ఎవరైతే ఉన్నారో లేవనెత్తండి. విడుదల లేక ఎంతమంది అయితే బాధపడుతున్నారో విడుదల ఇవ్వండి ప్రభా. వ్యసనాల నుంచి విడుదల దయచేయండి. ఘనత మహిమ నీకే చెల్లిస్తూ యేసు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక.